నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 14వ తేదీన ధర్మారం మండలంలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరి విజయవంతం చేయాలని రైతులకు పార్టీ శ్రేణులకు పిలుపు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ లక్ష్మీ కిరణ్ ప్రశాంత వాతావరణంలో గణపయ్య నిమజ్జనం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. యుఎస్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఖండించిన బీజేపీ కరీంనగర్ తెలంగాణ చౌక్లో దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అడ్డుకొని దిష్టిబొమ్మను తీసుకెళ్లిన పోలీసులు మరోసారి వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెప్తామని బీజేపీ నేతల వార్నింగ్. కొనసాగుతున్న నవరాత్రుల సందడి భక్తుల పూజలు అందుకుంటున్న గణపయ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం. డేంజర్ బెల్స్ మోగిస్తున్న విష జ్వరాలు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. ఈ నెల 14వ తేదీ శనివారం రోజు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటిస్తారని చెప్పారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి అడ్లూరి చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. భట్టి నంది మేడారం కటికినపల్లి బత్తిపాక గ్రామాలతో పాటు ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అడ్లూరి అంతేకాకుండా మేడారంతో పాటు కటికినపల్లిలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. డిప్యూటీ సీఎం పర్యటనకు రైతులు ప్రజలు పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మన ఎనర్జీ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ భట్టి విక్రమార్క గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు 14వ తారీఖు ఉదయం 11 గంటలకు శంకుస్థాపన రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ధర్మారం మార్కెట్కి సంబంధించిన మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు, గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు, పెగడపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కావడం జరుగుతుంది. ధర్మారం మండలానికి సంబంధించినటువంటి మా చామన్పల్లి గ్రామానికి సంబంధించిన ముప్పు విషయం కానీ, పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి మిగిలి పనులు కానీ, అదేవిధంగా బొమ్మిరెడ్డిపల్లి శివారుకు ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ధర్మారం మార్కెట్ యార్డ్లో జరిగే 12 గంటల జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరు కావాలి. ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు, ధర్మపురి నియోజకవర్గానికి సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లి మన సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఐటీ శాఖ మంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి గణేశుడు నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ లక్ష్మీ కిరణ్ మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి చెరువులను పరిశీలించారు. నిమజ్జనం వేళ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. లోక్సభ విపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓ దశలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బీజేపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకొని దిష్టిబొమ్మను తీసుకుని వెళ్లిపోయారు. దేశ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయవలసిన రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తూ దేశ వ్యతిరేకులతో కలుస్తూ అక్కడ విద్వేషాలతో అల్లకల్లోలం సృష్టించి మరో బంగ్లాదేశ్లా మార్చేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ భారతీయుడా విదేశీయుడా అనుమానం తలెత్తుతుందని యుఎస్లో భారతదేశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు మానుకొని దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతంగా అయితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గతంలో అనేక సార్లు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ
ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమెరికాలో పర్యటిస్తూ దేశ వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్ తొత్తు అయినటువంటి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను కలవడం, ఖలిస్తాను ఉగ్రవాదుల యొక్క వాయిస్ను రాహుల్ గాంధీ మాట్లాడడం, చైనాకు గతంలో చైనాతోటి రహస్య ఒప్పందాలు చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చైనాకు అనుకూలమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, రిజర్వేషన్లు మొన్నటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పి తప్పుడు వ్యాఖ్యానాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరే కొంత సఫలమైనప్పటికీ కూడా దేశ ప్రజలు తిప్పికొట్టిరు. ఎన్నికలు అయిపోయినాయి. అమెరికాలో నిజ స్వరూపాన్ని బయటపెట్టిండు ఇదే రాహుల్ గాంధీ. ఎన్నికల ముందు కూడా శ్యామ్ పిట్టోడు అనేటువంటి ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఇలా నిజమైన రాహుల్ గాంధీ నోట్లో వచ్చినాయి. సదరం సర్టిఫికెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న దివ్యాంగులు క్యాంపస్ను సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మొట్టమొదటిసారి సదరం క్యాంపు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన నైపుణ్యం గల వైద్య బృందం ఉందని, దివ్యాంగులు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని ఆమె అన్నారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలకు చేరువలో సేవలు అందించేందుకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ సిద్ధంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన స్టాఫ్ ఈ క్యాంపులో సేవలు అందిస్తారన్నారు. క్యాంపు నిర్వహణకు అనుమతించిన జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్లకు ప్రిన్సిపల్ హిమబిందు కృతజ్ఞతలు తెలిపారు. ఇది మన లాస్ట్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో మేము కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది కాబట్టి ఇంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఆర్థో స్పెషలిస్టులు, ఐ సంబంధించిన స్పెషలిస్టులు, ఈఎన్టీ స్పెషలిస్టులు, ఇంకా వేరే అన్ని స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి ఇక్కడ క్యాంప్ ఎందుకు చేయకూడదు అని అడిగితే మన ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్లస్ మా కలెక్టర్ గారు వాళ్ళ అనుమతి ఇచ్చి ఇక్కడ సదరం క్యాంప్స్ కూడా కండక్ట్ చేయాలని అనుమతి ఇచ్చారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా ఇది ఇంకొక సెక్టర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈరోజు ఫస్ట్ టైం సదరం క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఆర్థో అండ్ మెంటల్ ఇల్నెస్కి క్యాంప్ కండక్ట్ జరుగుతుంది. ఈరోజు అరౌండ్ 80 రిజిస్ట్రేషన్స్, మీ సేవలో 80 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అండ్ ఈరోజు ఇంతమంది ఇక్కడ లోకల్ పీపుల్ అంటే రామగుండంలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కరీంనగర్లో సిపిఐ ఆందోళనకు దిగింది. జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. అనంతరం కలెక్టర్ పమెళ్ల సత్పతికి విజ్ఞప్తి పత్రాన్ని అందించారు. వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆవేదనలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. వరదలు రావడం మరి అనేకమైనటువంటి పంటలన్నీ నష్టపోయినాయి. మక్క, అదేవిధంగా మిరప, పత్తి, మరి కుంటలు తెగిపోయి తీవ్రమైనటువంటి నష్టం కొనసాగుతున్నది. ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి నష్టం ఎక్కడెక్కడ జరిగింది, ఏమి చేయాలని సర్వే చేసి ఆ సర్వేకు ఆధారంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సమకూర్చుకోవడంలో వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం కూడా సవతి తల్లి ప్రేమగా ఈ రాష్ట్రం పైన కొనసాగిస్తున్నది. కేంద్రం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రాష్ట్రానికి 6,000 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో సంభవించిన అనావృష్టి వల్ల జరిగినటువంటి నష్టాన్ని తక్షణమే దాన్ని మరి 6,000 కోట్లు మంజూరు చేసి దీన్ని సర్వే జరిపి వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. కరీంనగర్ 56వ డివిజన్ భాగ్యనగర్ సాయిబాబా దేవాలయంలో గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత 5 రోజులుగా నవరాత్రుల నిర్వాహకులు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గణపయ్యకు పంచామృత అభిషేకం గణపతి నిర్వహించిన నిర్వాహకులు బుధవారం రాత్రి సహస్ర దీపాలను అలంకరించి వాటి మధ్యలో అష్టోత్తర శత మహానైవేద్యాలను పెట్టి స్వామివారికి సమర్పించారు. ఈ వేడుకలకు స్థానిక కార్పొరేటర్ బంగపల్లి రాజేందర్రావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ శుక్రవారం కుంకుమ పూజ నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పూజారి వెంకటేశ్వర శర్మ కోరారు.
మన భాగ్య గణేష్ నవరాత్రోత్సవ సందర్భంగా ఈరోజు బుధవారం రోజు మన సాయంకాలం విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత 108 అష్టోత్తర నైవేద్యం మహానైవేద్యం ఈరోజు మహావైభవపేతంగా జరపబడుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఈ విఘ్నేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నవరాత్రోత్సవ భాగంగా ప్రతిరోజు నిన్న మంగళవారం రోజు గణపతి హోమం, ఈరోజు సాయంకాలం 108 నైవేద్యాలతోని మహానైవేద్యాలతో నైవేద్యం చేయడం జరిగింది. శుక్రవారం రోజు కుంకుమ పూజలు నిర్వహించబడును. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ విఘ్నేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. కరీంనగర్లో యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి సమావేశాలు నిర్వహించే రెవెన్యూ గార్డెన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ మహాసభలకు ఏఐటియుసి అఖిల భారత అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా నేడు ప్రారంభమైన ఈ సమావేశాలు 14వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేసేందుకు యుఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉందన్నారు. అయితే యుఎస్ఎఫ్ఐ ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రధానంగా విద్యారంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై చర్చించనున్నామన్నారు. ఈ ఐక్య విద్యార్థి సమాఖ్య 1984 సంవత్సరంలో వరంగల్ కేంద్రంగా ఏర్పడినటువంటిది. విద్యార్థి సమస్యల మీద ప్రధానంగా ఒక విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావటానికి ఈ విద్యార్థి సమాఖ్య ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇవాళ విద్య అనేది కార్పొరేటీకరించబడింది. ఒక తెలంగాణ ఆంధ్రే కాదు, అఖిల భారత స్థాయిలోనే కార్పొరేటీకరణకి ప్రధాన బిందువుగా ఏర్పడినటువంటిది. విద్య అనేది ఇవాళ ఒక వస్తువు రూపం తీసుకోవటం అనేది జరిగింది. పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ పాలకులు దీన్ని నెట్టివేయటం అనేది జరిగింది. దాంతో ఈ విద్య కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటిది. 2 రోజుల పాటు కరీంనగర్ కేంద్రంగా యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర విస్తృత సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చించబోతాను. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదంలోకి నెట్టివేయబడతా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలే ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు జ్వరం వచ్చి మంచమెక్కుతున్నాయి. ఓవైపు విష జ్వరాలు, మరోవైపు డెంగ్యూ ఫీవర్స్, ఇంకోవైపు టైఫాయిడ్, మలేరియా జ్వరాలు ముప్పేట దాడి చేస్తూ డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. ప్రజల్ని భయోందోళనకు గురి చేస్తున్నాయి. జ్వర పీడితులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేక రోగులు కింద పడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాల విజృంభణపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లాలో ఏ ఇల్లు చూసినా, ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. గ్రామాల్లోనైతే ప్రతి ఇంట్లో ఒకరు వైరల్ ఫీవర్తో బాధపడుతూ మంచం ఎక్కేస్తున్నారు. చిన్న జ్వరం వచ్చి ఏ ప్రైవేట్ దవాఖానకు వెళ్ళినా వైద్యులు రకరకాల పరీక్షల పేరుతో డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపుతుంటే ఇది అదనుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఒక్కొక్క పరీక్ష నిర్ధారణ పేరిట వేలకు వేల ఫీజులు గుంజుతున్నారు. మామూలు జ్వరంతో వెళ్లిన రోగులకు ఒక రక్తానికి సంబంధించినవి 4-5 పరీక్షలు చేస్తున్నారు. మూత్ర పరీక్షలు అదనంగా నిర్వహించడం సాధారణమైపోయింది. తీరా ఏ పరీక్షల్లో ఏమీ లేదు, అంతా సాధారణంగా ఉందని జ్వరానికి సంబంధించిన మందులు రాసి పంపిస్తున్నారు. ప్రైవేట్
డయాగ్నోస్టిక్స్ సెంటర్ల దోపిడీకి తోడు కొంతమంది వైద్యులు సైతం వైద్యో నారాయణో హరి అనే నానుడిని మరిచి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ ధర ఉన్న సెంటర్లోకి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే ఆ ఫలితాలను వైద్యులు అంగీకరించడం లేదు. రక్త మూత్ర పరీక్షలు సదరు ప్రైవేటు దవాఖానకు అనుబంధంగానే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్న చాలా మందికి పాజిటివ్ వస్తుంది. అంటే వారికి డెంగ్యూ ఉందని నిర్ధారణ అవుతుందన్నమాట. డెంగ్యూ లక్షణాలు ఉన్నవారి నుంచే సేకరించే ప్రతి 200 శాంపిళ్లలో 13 మందికి డెంగ్యూ ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతున్నట్లు సమాచారం. డెంగ్యూ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని వైద్యాధికారులు చెప్తున్నారు. దోమల బెడద నుంచి తమను తాము రక్షించుకోవాలని, ప్రత్యేకించి ఉదయం వేళ దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలని, తగిన మెడికల్ టెస్టులు చేయించుకోవాలని, ఎంత త్వరగా డెంగ్యూ లక్షణాలు గుర్తిస్తే అంత ఈజీగా చికిత్స పూర్తయి కోలుకుంటారన్నారు. పిల్లల్లో చాలా మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతుందని, బాధితుల్లో ఎక్కువగా 7.5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. వర్షాల ప్రభావం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో వైరల్, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయంటున్నారు కరీంనగర్ హరిణి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమేష్. జ్వరాలకు దూరంగా ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తాజా ఆహార పదార్థాలు తీసుకోవాలంటున్నారు. కలుషితమైన వాటర్ కాకుండా కాచి వడబోసిన నీటిని తాగితే మంచిదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆసుపత్రికి వచ్చిన కేసుల్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇందులో కొంతమందికి డెంగ్యూ, చికెన్గున్యా, టైఫాయిడ్ ఉంటున్నాయన్నారు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్సను అందిస్తున్నామని, మామూలుగా జ్వరంతో బాధపడుతుంటే ఓపీ చూసి టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నామన్నారు. ఇక ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన డెంగ్యూ జ్వరం కాదని, సాధారణ జ్వరం ఏదైనా ప్లేట్లెట్స్ తగ్గడం కామనే అన్నారు. విష జ్వరాలు ప్రబలుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. గత 2 నెలలుగా మనకు వర్షాకాలం స్టార్ట్ అయినందున మనకు వాటర్ అన్ని చోట్ల చాలా చోట్ల ఆగిపోవడము, మురుగునీరు వల్ల మనకి జనాలకి ప్రజలందరికీ ఏంటంటే మనకి వైరల్ ఫీవర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో వైరల్ ఫీవర్స్తో మనకు చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి డెంగ్యూ ఫీవర్ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, తర్వాత టైఫాయిడ్ ఫీవరు, తర్వాత ఇంకా తదితర విరేచనాలు లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. కాబట్టి జనాలందరూ కూడా జాగ్రత్తగా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. సో అందులో ముఖ్యంగా వచ్చేసి మనకు 2-3 డేస్ తర్వాత 2-3 డేస్ ముందు వండుకున్న పదార్థాలు కానీ అలాంటివి ఏం తినకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేడి ఉన్నప్పుడే మనకు అన్నం కానీ మిగతా టిఫిన్స్ అయినా కానీ మంచిగా చేయడం బెటరు. దాంతోపాటు వాటర్ కూడా కలుషితం కానీ వాటర్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా గత 2-3 నెలల నుంచి వెళ్ళి వర్ష ప్రభావం వల్ల చాలామంది పేషెంట్స్ మనకి వైరల్ ఫీవర్తో ఓపీకి వస్తున్నారు. ఓపీలో చూస్తుంటే కొంతమందికి 103, 104, 105 జ్వరం వరకు కూడా వస్తున్నది. సో అందులో మనము టెస్టులు చేపిస్తే కొంతమందికి డెంగ్యూ పాజిటివ్ వస్తున్నది, ఇంకొంతమందికి చికెన్ గున్యా పాజిటివ్, కొంతమందికి టైఫాయిడ్ పాజిటివ్ వస్తున్నది. అందులో ముఖ్యంగా మనకు ఒక 2-3 డేస్ వరకు మనకు అంటే అవసరమన్న పేషెంట్స్కి ఎవరికైతే కొంచెం ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉండి ఫీవర్ కంట్రోల్లో 2-3 డేస్ నుంచి లేని వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ అవసరం పడుతుంది. మిగతా వాళ్ళకి మాత్రం 100 ఫీవర్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం యాక్టివ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 3-4 డేస్ వరకు మనకు ట్యాబ్లెట్స్ రూపంలో మనకు ఓపీ బేస్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఉమ్మడి జిల్లాలో ప్రబలుతున్న జ్వరాల పరిస్థితి. ఇప్పటికైనా మనం అప్రమత్తమై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తాజాగా ఆహార పదార్థాలు తీసుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. కలుషితమైన నీటిని కాకుండా
కాచి వడబోసిన నీటినే తాగుదాం. పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. ఒక్కో రాష్ట్రంలో జరుపుకునే పండుగలు ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తెలంగాణలో బతుకమ్మ బోనాలు, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, తమిళనాడు దీపావళి ఎంత ప్రసిద్ధి చెందాయో కేరళ రాష్ట్ర పండుగ ఓనం కూడా ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఓనం పండుగ అంటే సౌభ్రతత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు చిహ్నం. వివిధ కులాలు, మతాల ప్రజలు కలిసి కుల మత భేదం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని పెంచడమే ఓనం పండుగ ప్రాశస్త్యం. అలాంటి ఓనం పండుగ వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కిమ్స్ కాలేజీలో నిర్వహించిన వేడుకలకు చైర్మన్ సాకేత రామారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించగా కేరళ సాంప్రదాయ దుస్తులతో విద్యార్థులు సందడి చేశారు. టగ్ ఆఫ్ వార్ వాడుతూ ఎంజాయ్ చేశారు. పూలతో అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది అందులో దీపాలను పెట్టారు. ఒక్కో రాష్ట్రానికి ఆ రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకుంటున్నారన్నారు కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ సాకేత రామారావు. కేరళ రాష్ట్ర పండుగైన ఓనం పండుగ విశిష్టత విద్యార్థులకు తెలిపేందుకు వేడుకలు నిర్వహించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే సంక్రాంతి పండుగ మాదిరిగా కేరళలో కొబ్బరి, ధాన్యం పండినప్పుడు ఈ పండుగ జరుపుకుంటారని చెప్పారు. మన సౌత్ ఇండియాలో కేరళలో ఇది ఘనంగా జరుపుకునే ఫెస్టివల్ ఇది. వాళ్ళకి కేరళలో ఈ టైంలో హార్వెస్ట్ రావడం జరుగుతుంది. ఆ హార్వెస్ట్ మనకి ప్లాంట్స్ రావడం జరుగుతుంది. దానిలో అది పురస్కరించుకొని వాళ్ళు 10 days గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ ఫెస్టివల్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి మనకి హోటల్ మేనేజ్మెంట్కి, టూరిజంకి సంబంధించి లింక్ ఉండడం జరుగుతుంది. దీనిలో భాగంగా అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని రావడం జరిగింది. వాళ్ళ బాయ్స్ కానీ పట్టుపంచలు అయితేనేమి, గర్ల్స్ కానీ శారీస్లో రావడం జరిగింది. దీనిలో భాగంగా మనం ముఖ్యంగా చూసుకుంటేనైతే 26 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది మన ఓనం ఫెస్టివల్లో. Today in our college of Kim's Hotel Management, we have celebrated the Onam festival. Every year we will celebrate this Onam festival annually with lots of enthusiasm and joy. Every year we will celebrate this. Our chief guest today, we are invited our Vice Chairman Periyala Saketa Ramarao Garu, and we traditionally dressed up girls and boys to make the event, and we celebrated this with the lots of games. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంతో పాటు సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులపైన కపట ప్రేమ నటిస్తూ విద్యకు దూరం చేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, కాంగ్రెస్ పాలకులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ ముందు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదు. ఈరోజు గురుకులాల సమస్యలు వెళ్తే ఈరోజు గురుకులాల్లో ఎక్కడికక్కడ కూలిపోతున్న పరిస్థితి ఉన్నది, ఫుడ్ పాయిజన్ అవుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు గురుకులాలను ఏమాత్రం కూడా విద్యాధికారులు కావచ్చు, ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా సందర్శించడం లేదు. దాంతోపాటు ఈరోజు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మరీ అద్మానంగా ఉన్నది. ఎస్సీ హాస్టల్లో వెళ్తే ఎప్పుడు ఏది కూలిపోతుందో, ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. బీసీ హాస్టల్ పరిస్థితి చాలా అద్మానంగా ఉన్నది. ఎస్టీ హాస్టల్లో ఈరోజు సంక్షేమాన్ని మొత్తం గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లాలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నది. దాంతోపాటు ఈరోజు పెండింగ్లో 7,000 పైగా సుమారు 7,000 కోట్ల స్కాలర్షిప్లు ఈరోజు రిలీజ్ చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి మీటింగ్లో ఏదో విద్యార్థులకు ఏదో ఉద్ధరించినట్టు ఈరోజు వాగ్దానాలు చేయడం, దాన్ని అమలు చేయడంలో మాత్రం ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, కేవలం మాటలతో కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం కూడా విద్యార్థులకు న్యాయం చేయట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు కోరారు. జమ్మికుంటలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి, సదుపాయాల గురించి ఆరా తీశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్ఛార్జిని సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డిని కలిసి ముచ్చటించారు. ఆసుపత్రిలో కావలసిన సౌకర్యాలు, సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, పీడియాటిక్, గైనకాలజిస్టు అవసరమని ఇన్ఛార్జి సూపరింటెండెంట్ తెలపగా మంత్రులు పొన్నం ప్రభాకర్, రాజనరసింహల దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమ్మిరెడ్డి మాట్లాడుతూ గతంలో జమ్మిగుంట ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకలుగా ఉండేదని తెలంగాణ వైద్య పరిషత్గా మార్చి 50 పడకల ఆసుపత్రిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజలు సేవ చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా జమ్మిగుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన సేవలు అందించడానికి దృష్టి సారించేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు సంప్రదించవద్దని సూచించారు. పర్యవేక్షించడం జరిగింది. సీజనల్గా మరి ఇప్పుడు ప్రజలంతా డెంగ్యూ లేకుంటే చికెన్ గున్యా జ్వరాలతోటి, వైరల్ ఫీవర్ తోటి ప్రజలంతా చాలా నానా ఇబ్బందుల్లోనూ డాక్టర్లు మరి పేద ప్రజలకు వైద్యం అందుతుందా లేదా అని తెలియడానికే ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసినాం. ముఖ్యంగా టీవీపీ, ఇది గతంలో ప్రభుత్వ దవాఖాన ఉండే, ఇప్పుడు టీవీపీగా మారి 50 బెడ్ల హాస్పిటల్గా మారి గత 4 సంవత్సరాలు అయింది. కానీ సరి అయిన కొంచెం డాక్టర్లు నింపక ఇబ్బంది ఉండేది. దాన్ని మా దృష్టికి వచ్చింది కాబట్టి పేద ప్రజలు, ప్రసూతి ఆడపడుతులంతా, ఈ ప్రాంత ఆడపడుతులంతా ప్రసవానికి ఇక్కడ డాక్టర్లు ఎక్క ఇబ్బంది పడుతున్నారని దృష్టికి వచ్చింది కాబట్టి తక్షణమే ఈ రోజు నుంచి సోమవారం, గురువారం గైనకాలజిస్టు వచ్చి ఇక్కడ టెస్టులు చేపించి ఈ రోజు నుంచి డెలివరీ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి పెద్దపల్లి జిల్లా మంతిని బోయిన్పేటలో వింత జంతువు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. పొడవాటి తోక, నలుపు రంగులో వింతగా ఉన్న ఈ జంతువు విచిత్రంగా కూతలు వేయడంతో బోయినపేట ప్రజలు వణికిపోయారు. మూగ ప్రకాష్ పెంచుకున్న పక్షుల బోన్లోకి వెళ్లిన వింత జంతువు పక్షులను చంపి తిని బోన్లోనే ఇరుక్కుపోయింది. ఈ విషయం ఆ నోట ఈ నోట దావానంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి వింత జంతువును చూసేందుకు ఎగబడ్డారు. కొంతమంది అయితే ఫోటోలు తీసుకొని స్టేటస్ కూడా పెట్టారు. వింత జంతువు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని అది ప్రమాదకరమైన జంతువు కాదని, పునుగు పిల్లి అని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పునుగు పిల్లిని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. మాకు ఈరోజు ఉదయం దేవన్ అనే వ్యక్తి మరియు మూగ ప్రకాష్ వారి ముందస్తు సమాచారం మేరకు వారి ఇంట్లో కోళ్ళగూడిపై పూనుగు పిల్లి, సివెట్ క్యాట్ దాక్కొని ఉంది, దాన్ని రక్షించగలరని మాకు సమాచారం ఇవ్వగా నేను, మా సిబ్బంది, మా వాచర్తో కలిసి వెళ్ళగా అది అక్కడ దాచుకొని భయంగా ఉందని మేము వెళ్ళి దాన్ని సురక్షితంగా రక్షించి అది పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకొని దాన్ని సమీప అడవిలో వదిలేద్దామని నిర్ణయించుకొని ఇక్కడ ఎక్లాస్పూర్ అడవి నందు ఇక్కడ దాన్ని సురక్షితంగా సాఫ్ట్ రిలీజ్ చేసినాము. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 14వ తేదీన ధర్మారం మండలంలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి. పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరి. విజయవంతం చేయాలని రైతులకు, పార్టీ శ్రేణులకు పిలుపు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్. ప్రశాంత వాతావరణంలో గణపయ్య నిమజ్జనం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. యుఎస్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఖండించిన బీజేపీ. కరీంనగర్ తెలంగాణ చౌక్లో దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం. అడ్డుకొని దిష్టిబొమ్మను తీసుకెళ్లిన పోలీసులు. మరోసారి వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెప్తామని బీజేపీ నేతల వార్నింగ్. కొనసాగుతున్న నవరాత్రుల సందడి. భక్తుల పూజలు అందుకుంటున్న గణపయ్యలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం. డేంజర్ బెల్స్ మోగిస్తున్న విష జ్వరాలు. జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.